నామకార్థ క్రైస్తత్వం అయిపోయింది. అంటే వాళ్ళు క్రీస్తుని పూజిస్తారు, అదే సమయంలో వాళ్ళకున్న ఆచారాలు కూడా వాళ్ళు పాటిస్తూ వస్తారన్నమాట. మనం అంటే వాళ్ళ కొరకు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే వాళ్ళు తిరిగి సమకూర్చబడి క్రీస్తు కొరకు, అంటే వాళ్ళు జీవించవలసిన రీతిగా వాక్యానుసారంగా జీవించి రక్షించబడి ఆయన మార్గాల్లో నడవటానికై వాళ్ళ కొరకై ప్రార్థన చేయండి. కనుక ఆఫ్రికాలో ఇంకొక సంగతి ఏంటంటే మరి ఈ పేద ప్రజలు వాళ్ళ పేదరికాన్ని బట్టి క్రీస్తుని విడిచిపెట్టకుండా ప్రభువుని అంటుకొని జీవించడానికి వాళ్ళ కొరకే భారంగా ప్రార్థన చేయండి. కనుక అంటే వాళ్ళకి ఆ సువార్త చెప్పడం ద్వారా ఆ నిరీక్షణ మనం వాళ్ళకి అందిస్తూ ఉన్నాం, ఆ నిత్య జీవాన్ని వాళ్ళకి అందిస్తూ ఉంటున్నాం. కనుక అట్లా అనాథ పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళ రక్షణ కొరకై దయచేసి ప్రార్థన చేయండి. వాళ్ళ అక్కర్లు తీర్చబడి చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి ఉండటానికే ప్రార్థన చేయండి. అంటే చెరసాల్లో, తర్వాత హాస్పిటల్స్లో, స్కూల్స్లో, ఆర్ఫనేజెస్లో, ఆఫీసెస్లో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి సువార్త తీసుకెళ్ళటానికి దేవుడు కృపిస్తూ వచ్చాడు. విలేజెస్లో కనుక ఆ సువార్త పరిచర్య కొనసాగటానికి, ఆత్మలు రక్షించబడి క్రీస్తు కొరకు జీవించటానికి, రక్షించబడిన వారు దేవుని కొరకై బలమైన సాక్షులుగా ఉండటానికి, ప్రత్యేకంగా యవనస్తులు ఈ మ్యారేజ్ వ్యవస్థ మార్చబడి క్రీస్తు కొరకు వాక్యానుసారంగా వాళ్ళ కుటుంబాలు కట్టబట్టడానికి దయచేసి ప్రార్థన చేయండి. కనుక మేము కూడా పరిచర్యలో నమ్మకంగా, దీనులంగా, శక్తికి వంచన లేకుండా ఆయన ఏ ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్ళి ఉంచాడో ఆ ఉద్దేశం మా ద్వారా నెరవేర్చబట్టడానికి మా కొరకే ప్రార్థన చేయండి. పౌలు దైవజనుడు ఒక మాట అంటాడు, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడాలి. కనుక మనం ఎక్కడ నివసించినా సరే ఆయన పర్పస్ ఏంటో అది మన జీవితంలో అది నెరవేర్చబడినప్పుడు మనకి తృప్తిగా ఉంటుంది, అనేకులకి దీవెనకరంగా ఉంటుంది, ప్రభువుకి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి నేను వేరే దేశంలో ఉన్నా కూడా దేవుడు నా అక్కర అక్కడ ఉంది కాబట్టి అక్కడ తీసుకెళ్ళాడు. కానీ మీరు ఇండియాలో ఉన్నా కూడా మీ అక్కర ఇక్కడ ఉంది. మిమ్మల్ని ఈ స్థలంలో పెట్టారంటే మీ అక్కర ఇక్కడ ఉంది. మిమ్మల్ని ఒక కాలేజీలో పెట్టినా, లేకపోతే ఒక జాబుకి పెట్టినా, లేకపోతే ఒక హాస్పిటల్లో ఉంచినా, మీరు ఎక్కడున్నా కూడా మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలా, మీ నీడ్ అక్కడ ఉంది. మీ ద్వారా సువార్త వెళ్ళాలా, ఆయన పరిచయం కావాలా, రక్షించబడాలి అనేకులు అనేది దేవుని యొక్క చిత్తము. కాబట్టి మనందరం కూడా మరి ఆయన పిల్లలము, ఆయన యొక్క కొరకే సాక్షులం. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా మన యొక్క మోటో ఏంటంటే ప్రభువుని పరిచయం చేయటం, ఇతరులకి ప్రభువు కొరకు జీవించటము, ప్రభువు బాటలోకి అనేకుల్ని తీసుకురావటము. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడినట్లు మరి ప్రార్థన చేయండి, మా కొరకు చేయండి. ఆఫ్రికా కొరకే ఈ ప్రార్థన మీరు చేయండి.